how are you all? I'm your Subbu. Yes, you can speak English. In today's session, I'll talk about how to speak in English regarding past actions. So, జరిగిపోయిన పనుల గురించి ఇంగ్లీష్ లో మాట్లాడడం ఎలా? That is today's session. My dear friends, ఈ రోజుల్లో జరిగిపోయిన పని గురించి, జరిగిపోయిన వర్క్స్ గురించి ఇంగ్లీష్ లో మాట్లాడటం చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కారణం ఏంటంటే ప్రతి చోట మనం ఎక్కడికి వెళ్ళినా సరే దెర్ ఈస్ అన్ ఇంపార్టెన్స్ ఫర్ పాస్ట్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఇంటర్వ్యూలో చాలా చాలా క్వశ్చన్స్ మన పాస్ట్ గురించే ఉంటాయి. సపోజ్ దే ఆస్క్ ఏ క్వశ్చన్, విల్ యూ ప్లీజ్ షేర్ యువర్ స్వీట్ మెమరీస్ ఇన్ యువర్ కాలేజ్ డేస్ అని క్వశ్చన్ వేస్తారు. ఆర్ ఎల్స్ విల్ యూ ప్లీజ్ షేర్ టఫెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ యువర్ స్కూల్ డేస్ అని క్వశ్చన్ వేస్తారు. దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అబౌట్ పాస్ట్. దాంతో పాటు ఇఫ్ యూ టేక్ ఎనీ ఎంప్లాయీస్, ఒక ఎంప్లాయీస్ గురించి తీసుకుంటే, ఎంప్లాయీ ట్యూస్డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళగానే వాళ్ళు ఏ క్వశ్చన్ వేస్తారు, వాట్ విల్ మేనేజర్ ఆస్క్ క్వశ్చన్ టు ద ఎంప్లాయీ. సో నిన్న మండే మొత్తం ఏం చేస్తావు ఇంగ్లీష్ చెప్పమంటున్నారు. సో వాట్ వాస్ యువర్ వర్క్ ప్రోగ్రెస్ ఎస్టర్డే, వాట్ వాస్ యువర్ వర్క్ రిజల్ట్ ఎస్టర్డే, అండ్ వాట్ టైప్ ఆఫ్ వర్క్స్ యూ హావ్ డన్ ఎస్టర్డే. సో ఇలా దే ఆర్ ఆస్కింగ్, లైక్ దిస్ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్ ఇన్ ద పాస్ట్. ఇఫ్ యూ టేక్ అ టీచర్స్, so principal or HM, HM is asking questions. HM is asking questions to teachers like, sometimes they have a staff meeting, right? At that time they are asking, so tell me regarding your syllabus. So up to what have you finished your syllabus? How many lessons have you completed? How many exams have you conducted? So maybe this type of parents meeting kaavachu, staff meeting kaavachu. So employees kaithe staff ila endandi, even students ki interviews time lo questions about past kaavachu, ila chala chala importance undi. So I'll discuss today, my dear friends. So how to speak in English regarding past, I'll discuss today. Very simple, my dear friends. What we need is here today's session is regarding completed actions, and what we need is a past verb. So we have to use a past verb, my dear friends. And past verb ante em ledhu, very simple. Verb ki ed add cheyandi ante. So present root verb ki ed add cheyali. So we have to add a word ed to the root verb. Suppose ఆట ఏమంటాం, ప్లే. ఆడేసాం అనుకోండి, ప్లేడ్. ఓకే, ప్రాక్టీస్ చేయడం ఏమంటాం, ప్రాక్టీస్. చేసేస్తే ప్రాక్టీస్డ్. మరడం ఏమంటాం, టాక్. మాట్లాడేస్తే టాక్. సో ఇన్వైటెడ్. ఓకే, కిక్డ్, కిల్డ్, క్లోజ్డ్, ఓపెన్డ్, ఆస్క్డ్, డిస్కస్డ్, ఇంక్వైర్డ్, ఇన్వైటెడ్. ఓకే, క్లీన్డ్. సో లైక్ దిస్ మీరు చేసిన పనికి ఇంగ్లీష్ లో ఈడి యాడ్. సో దట్స్ వాట్, మీరు చేసిన పనిని ఏమంటాం ఇంగ్లీష్ లో, దానికి ఈడి యాడ్ చేయండి, పాస్ట్ ఫినిష్ అయిపోతుంది. ఇట్స్ వెరీ వెరీ సింపుల్, మై డియర్ ఫ్రెండ్స్. చాలా చాలా సింపుల్ గా మనం పాస్ట్ మాట్లాడొచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, పూర్తి చేసిన ఇంగ్లీష్ ఏమంటాం, కంప్లీట్. సో కంప్లీట్ కి ఈడి యాడ్ చేయండి, కంప్లీటెడ్. ఓకే, డిస్కస్ చేశాను, డిస్కస్ ఈడి యాడ్ చేయండి, డిస్కస్. ఇంక్వైర్ చేస్తాను, ఇంక్వైర్డ్. ఈడి యాడ్ చేయండి, ఇంక్వైర్డ్. ప్రాక్టీస్ చేశాను, ప్రాక్టీస్. ఈడి యాడ్ చేయండి, ప్రాక్టీస్డ్. సో ప్రెసెంట్ వర్బ్ కి ఈడి యాడ్ చేయించాలి, దట్ బికమ్స్ పాస్ట్. ఓకే, now let us frame some sentences in English. And of course I told you structure, I told you our frame already. Like I told what here, first you can take a doer, and next you can go for verb, and I told you can take a word receiver. Gurtunda? So doer, verb and receiver. So take an example. I attended to class on last Monday. నేను లాస్ట్ మండే క్లాస్ కి అటెండ్ అయ్యాను. సో హాజరయ్యాను ఇంగ్లీష్ లో ఏమంటాం, అటెండ్. సో ఇక్కడ ఏం చేస్తాను, నేను అటెండ్ కి ఈడి యాడ్ చేశాను అంతే. సో ఐ అటెండెడ్ టు క్లాస్ ఆన్ లాస్ట్ మండే. Okay dear friends, so we can go for I attended to class on last Monday. Okay, see now Navya last year తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది. So what you can go for, Navya celebrated her birthday in last year. Okay dears, so what you go for, so celebrate. So what జరిగిపోయింది కాబట్టి ఏం చేస్తాను, I have taken ed, and Navya celebrated her birthday last year. సో whatever the work you are saying, మీరు కంప్లీట్ చేసిన వర్క్ ఏంటి, మీరు గతంలో చేసిన వర్క్ ఏంటి, దాని ఇంగ్లీష్ లో ఏమంటాం, ఆ వర్క్ కి ఈడి యాడ్ చేయించాలి, పాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ see he invited me to his marriage 2 days ago. సో 2 days క్రితం, 2 రోజుల క్రితం అతను నన్ను తన మ్యారేజ్ కి ఇన్వైట్ చేశాడు. he invited me to his marriage 2 days ago. సో ఇన్వైట్ ప్రెసెంట్ వర్బ్ ఏంటి డియర్ ఫ్రెండ్స్,
invite, and you go for he invited me to his marriage 2 days ago. Okay, yeah, next you go for we enjoyed well the movie on last Sunday. So we enjoyed. So enjoy present, enjoy dear friends, have to add a word ed and you can go for what. So we enjoyed well in movie on last Sunday. Fine. And it rained heavily on yesterday. So rain. So శుభ్రంగా ఏమంటాం rain అంటాం. So rain present. So నిన్న వర్షం పడి అయిపోయింది కాబట్టి ఏం చేస్తాను నేను rain కి ed యాడ్ చేశాను. It came like it rained heavily, okay, on yesterday. So like this, what I'm saying, dear friends, what I'm saying is, see, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో పాస్ట్ గురించి మాట్లాడటం చాలా చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్, చాలా చాలా ఈజీ. ఇంకో విషయం ఏంటంటే మనం ప్రతిరోజు మాట్లాడుకునే మాటలు మన మాతృభాషలో తెలుగులో మాట్లాడుకునే మాటలు ఏంటంటే ఆల్మోస్ట్ అంటే మనకున్న ×3 ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్. మీరు నమ్మకండి మనం మాట్లాడుకునే మాటలన్నీ ఎక్కువ మనం పాస్ట్ గురించే మాట్లాడతాం. అంటే ఇఫ్ యు టేక్ అవర్ ఎంటైర్ టైమ్ యాజ్ 100%, ఈ 100% లో 60% ఆఫ్ వర్డ్స్ వాట్ వి స్పీక్, అంటే దాదాపు 60% మనం మాట్లాడుకునే మాటలు పాస్ట్ లోనే ఉంటాయి. మీరు ఎవరినైనా కలవండి, ఏం చేస్తాం మనం గతం గురించి మాట్లాడుకుంటాం. మీ ఫ్రెండ్ మీరు కలిసారనుకోండి, ఒక 10 years తర్వాత ఫస్ట్ ఇయర్ ఏం చేస్తారు మీరు, ఒకప్పుడు మీ స్కూల్ డేస్ గురించి మాట్లాడతారు. ఎస్ సార్ నో. మీ ఫ్రెండ్ మీరు ఒక పెళ్లికి పిలిచారు అనుకోండి, మీ మ్యారేజ్కి వెళ్ళారు, మ్యారేజ్ బాగా ఎంజాయ్ చేశారు, 10 days అయ్యాక మళ్ళీ మీ ఫ్రెండ్ని కలిసారు, మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఆ మ్యారేజ్ గురించి మాట్లాడతారు తప్ప ప్రజెంట్ ఫ్యూచర్ ఎక్కువ మాట్లాడు. ఎస్ సార్ నో. సో స్కూల్ మేట్ని కలిసారు, ఏం చేస్తారబ్బా మన స్కూల్ ఎలా ఉన్నాంరా, ఎలా ఎంజాయ్ చేసాం, ఏ సార్ ఎలా, ఏ మేడం ఎలా, ఏ ఎగ్జామ్ ఎలా, ఇవన్నీ మాట్లాడతాం. ఎస్ సార్ నో. తర్వాత అప్పుడప్పుడు వీళ్ళకి ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు, నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ అంటాం తప్ప. సో we speak more what we speak past more, we speak past more, my dear friends, keep in your mind. Okay, so that's what I'm see. Almost మనం మాట్లాడే కమ్యూనికేషన్స్ లో 60% ఉన్న పాస్ట్ మాట్లాడటం ఎంత ఈజీగా చూడండి. మీరు చేయాల్సిన ఏంటి, ఈడి ఒక్కటి యాడ్ చేయించాలి డియర్ ఫ్రెండ్స్. సో మీరు ఏ వర్క్ అయితే కంప్లీట్ చేశారో ఆ కంప్లీట్ చేసిన వర్క్ కి ఈడి యాడ్ చేయించాలి, పాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, లెట్ మీ షేర్ యూ సమ్ సెంటెన్సెస్. I attended to marriage on last Monday. Okay, take an example. నేను నిన్న ఆ పని పూర్తి చేశాను. సో పూర్తి చేయడం విషయం అంటాం కంప్లీట్. కంప్లీట్ ఈడి యాడ్ చేయండి. I completed the work on yesterday. ఓకే డియర్స్, సి నేను రూమ్ లాక్ చేశాను, లాక్ చేయడానికి లాక్ ఈడి యాడ్ చేయండి లాక్. సో I locked the room yesterday. సో మీరు చేయాల్సిన ఏంటి, ఏ వర్క్ అయితే కంప్లీట్ చేసి దానికి ఈడి యాడ్ చేయండి, పాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. బట్ హియర్ వీ హ్యావ్ అ స్మాల్ ప్రాబ్లం, వీ హ్యావ్ అ స్మాల్ ఇష్యూ. మనము అన్ని పాస్ట్ వర్బ్స్ కి ఈడి యాడ్ చేయలేము. సపోజ్ ప్లే పాస్ట్ వర్బ్ ఈడి యాడ్ చేయండి, ప్లేడ్. ఇన్వైట్ పాస్ట్ వర్బ్ ఇన్వైటెడ్. టాక్ పాస్ట్ వర్బ్ టాక్డ్. వాక్ పాస్ట్ వర్బ్ వాక్డ్. Clean past verb cleaned. Open past verb opened. Close past verb closed. అలా go past verb goed మాత్రం కాదు. Come past verb comed మాత్రం కాదు. ఓకే డియర్ ఫ్రెండ్స్. Keep past verb keeped కాదు. ఓకే, speak past verb speaked కాదు. సో speak past verb ఏంటి, spoke. Go past verb ఏంటి, went. Come past verb came. Speak past verb spoke. Keep past verb kept. Learn past verb learned. Okay, so there are some different past verbs. Now we may get small doubt. అదేంటి సార్ ఇన్సేపు క్లాస్ చాలా బాగా విన్నాం, పాస్ట్ మాట్లాడడం చాలా ఈజీ అనుకోండి, చాలా మురిసిపోయాం మేము. ఎందుకంటే చాలా ఈజీ కదా, జస్ట్ ఈడి యాడ్ చేయమన్నారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇన్వైటెడ్ అయింది, క్లోజ్డ్, ఓపెన్డ్, టాక్డ్, ఆస్క్డ్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మరి ఇక్కడ రాగానే గోడ్ కాదు వెంట్ అన్నారు, కమ్ముడు కాదు కేమ్ అన్నారు, స్పీక్డ్ కాదు స్పోక్ అన్నారు. అవి ఎలా, సపోజ్ మాకు తెలిస్తే మాట్లాడతాం సార్, ఒకవేళ మాకు తెలియదు అప్పుడేం చేయాలి? సో మాకు ఒకవేళ
నేను గోకి వెంట్ అని తెలియక ఐ గోల్డ్ అంటే వినేవాళ్ళు నవ్వుతారుగా. స్పీక్ స్పోక్ అని నాకు తెలియక ఐ స్పీక్డ్ అంటే విన్నవాళ్ళు నవ్వుతారుగా, కామెంట్ చేస్తారు నలుగురిలో, ఎలా ఉంటుంది బాగోదేమో అంటే వెరీ సింపుల్ డియర్ ఫ్రెండ్స్. వీటిని మనం ఏంటంటే వీ హ్యావ్ టు లర్న్ బై ఎక్స్పీరియన్స్. మనం వీటిని ఏం చేయాలంటే ఇంకా స్పీక్ స్పోక్ అని, గో వెంట్ అని, కమ్ కేమ్ అని ఎక్స్పీరియన్స్ తో బై ప్రాక్టీస్ నేర్చుకోవాలి. ఓకే, అలాగని నేను వదిలేను, అలాగని నేను నేర్చుకోవాల్సిన వదిలిపెట్టను. ఏం చేస్తానంటే ఒకవేళ అంటే మీ క్వశ్చన్ ఏంటంటే మాకు పాస్ట్ వర్బ్ తెలియకపోతే ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, అప్పుడు ఏం చేయాలి మేము అనే క్వశ్చన్ కి I'll give you a small alternative. I'll give you a small tip. I'll give you a small technique. Very simple. మీకు ఏ వర్బ్ కి అయితే పాస్ట్ వర్బ్ తెలియదో అప్పుడు ఏం చేస్తారంటే టేక్ హెల్ప్ ఆఫ్ డిడ్ హెల్ప్ తీసుకోండి. డిడ్ హెల్ప్ తీసుకుని డిడ్ కి రూట్ వర్బ్ యాడ్ చేయండి. దట్స్ ఫర్ హోరీ రూట్ వర్బ్ కి డిడ్ యాడ్ చేయండి. సపోజ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మీకు ప్లే కి పాస్ట్ వర్బ్ తెలియదు అనుకుందాం. మీకు ప్లేకి ప్లేడ్ అని తెలియదండి, మీకు ప్లేకి ప్లేడ్ అని తెలీదు. అప్పుడు ఏం చేస్తారంటే ప్లే పక్కన డిడ్ యాడ్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, ఐ డిడ్ ప్లే. సో డిడ్ పాస్ట్ కాబట్టి సెంటెన్స్ మొత్తం పాస్ట్ అయిపోతుంది. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఐ డిడ్ ప్లే ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లేడ్. Got my point dear friends? మీకు ఏ వర్బ్ అయితే పాస్ట్ వర్బ్ తెలియదో అక్కడ ఏం చేయాలి, వర్బ్ ప్రెజెంట్ వర్బ్ పక్కన డిడ్ తీసుకొని చేశారు. చూడండి, సపోజ్ మీట్ పాస్ట్ వర్బ్ యాక్చువల్ గా ఏంటి, మెట్. మీకు తెలియదు అప్పుడు ఏం చేస్తారు, షీ డిడ్ మీట్. మీకు ఏ ప్రెజెంట్ వర్బ్ అయితే పాస్ట్ వర్బ్ తెలియదో అప్పుడు ఏం చేయాలి డియర్ ఫ్రెండ్స్, we can go for did plus present verb. Ask past verb asked, తెలియకపోతే did ask. Invite past verb invited, తెలియకపోతే did invite. Okay, fly past verb flew. Okay, fly past verb what ds, we go for flew, flew, flew. తెలియదు అనుకోండి ఏం చెప్తారు, did fly. సో బర్డ్ ఎగిరిపోయింది, యాక్చువల్గా ఏం చెప్పాలి, బర్డ్ ఫ్లూ అని చెప్పాలి, బర్డ్ ఫ్లూ ఇన్ ద స్కై అని చెప్పాలి. మీకు ఫ్లూ తెలియదు అనుకోండి ఏం చెప్తారు అప్పుడు, బర్డ్ డిడ్ ఫ్లై. నేను ఎగ్జామ్ రాసేసాను, రైట్ పాస్ట్ ఏంటి, రోట్. మీకు రోట్ తెలియదు అనుకోండి ఏం చెప్తారు, ఐ డిడ్ రైట్ ఎగ్జామ్. మళ్ళీ డిడ్ రోట్ అని చెప్పకూడదు, ఎందుకు, రోట్ మీకు తెలియక రెడ్ తీసుకున్నారు. గాట్ మై పాయింట్ ఆల్ ఆఫ్ మై డియర్. ఐ డిడ్ ప్లేడ్ తప్పు, ఎందుకు, ప్లేడ్ తెలియదు కదా మనం డిడ్ తీసుకున్నాం ఇక్కడ. సో ప్లేకి ప్లేడ్ అనే పాస్ట్ వర్బ్ తెలియదు కాబట్టి ఆల్టర్నేటివ్ గా డిడ్ తీసుకున్నాం. సో మీరు ఐ డిడ్ పెట్టి మళ్ళీ ప్లేడ్ పెట్టాలనుకోండి, ఇట్ బికమ్స్ ఎర్రర్, రాంగ్ అయిపోతుంది. ఓకే, సో డిడ్ తీసుకొని ప్రెజెంట్ వర్బ్ మెన్షన్ చేయండి. ఓకే, నేను నా ఫ్రెండ్ తో మాట్లాడాను. What is actual sentence? I spoke to my friend అంటాం. I spoke to my friend. So spoke ఎలా వచ్చింది, speak past, spoke కాబట్టి I spoke to my friend. మీకు spoke తెలియదు అనుకోవడం ఏం చేస్తారు, I did speak to my friend. See, I have taken an example here. We did go. మేము వెళ్ళాం. యాక్చువల్గా go past verb ఏంటి, went. కాబట్టి ఏం చెప్తాం, we went. If you don't know went, what do you go for? We did go. నేను ఆల్టర్నేటివ్ గా మీకు చెప్తున్నాను తప్ప డోంట్ డిపెండ్ ఆన్ దిస్ పర్టికులర్లీ. దీనిపైన మీరు ఎప్పుడు డిపెండ్ అవ్వద్దండి. ఇది మీకు మీరు ఎప్పుడు దీనిపైన డిపెండ్ అవ్వాలంటే మనకి ఇంకా వేరే దారి లేనప్పుడు. ఒక గ్రూప్ ముందు నుంచొని ఏదైనా మాట్లాడుతున్నారు, మీ స్టాఫ్ ముందు నుంచొని మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్స్ క్లాస్ లో నుంచి స్పీచ్ ఇస్తున్నారు, మీకు ఆ టైంకి పాస్ట్ వర్బ్ తెలియదు. సపోజ్ గ్రో ఉంది, there is a word called grow. Grow past verb ఏంటి, okay, actually grew, grew, that is not grew.
గ్రీవ్ అని పలకూడదు, గ్రూ అని పలకాలి. సో మీ నలుగురు ఒక గ్రూప్ ముందు నించొని మాట్లాడితే సో వండర్ఫుల్ సెమినార్ ఇస్ గోయింగ్ ఆన్. మీకు గ్రోకి గ్రూ అని తెలియదు, ఆ టైంలో మీరు ఇంకా గ్రో అంటే అవే ఛాన్స్ అందరు. అలాంటి టైంలో డిడ్ గ్రో యూజ్ చేయండి. ఆ టైం డిడ్ గ్రో యూజ్ చేయండి. వెంటనే ఏం చేయాలి, సెషన్ అయ్యాక టేక్ ఏ మొబైల్ అండ్ సెర్చ్. సో పాస్ట్ వర్క్ టు గ్రో అని సెర్చ్ చేయండి, అలా నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఎక్కువ డిపెండ్ అయ్యారనుకోండి మీకు ఆ ఫ్లో పోతుంది. సపోజ్ టేక్ ఎన్ యాక్షన్ అంటే పాస్ట్ వర్క్ యూజ్ చేస్తే ఫ్లో ఒకలా వస్తుంది, డిడ్ యూజ్ చేస్తే ఫ్లో ఒకలా ఉంటుంది, అంటే ఆ టొనాలిటీ స్టైల్ ఒకలా ఉంటుంది. సపోజ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, అప్లై చేసి ఎస్టర్డే ఎలా ఉంది చూడండి, ఐ డిడ్ ప్లే చేసి ఎస్టర్డే ఎలా ఉంది చూడండి, ఆ గ్యాప్ వస్తుంది. ఐ టాక్ టు మై ఫ్రెండ్, దీని ఇప్పుడు ఐ డిడ్ టాక్ టు మై ఫ్రెండ్, ఆ గ్యాప్ మీకు ఆ ఫ్లో రాదు, ఆ ఫాస్ట్ ఆ ఫ్లో మీకు ఆ ఫ్లూయెంట్ రాదు, ఫ్లూయెన్సీ మీకు రాదు. సో ఆ టైంకి జస్ట్ మేనేజ్ చేయండి, నెక్స్ట్ నేర్చుకోండి, మాట్లాడండి. So anyway, my dear friends, that's today's session about past action. Hope you have got an idea regarding how to speak about, how to speak in English about the past actions, my dear friends. And so, try to make, practice this type of sentences more and more and more. And in next class, I'll give you practice session. So in next class, I'll give you some good practice session regarding, I'll give you some good sentences, like I'll give you some Telugu sentence, and let's try to make all this into English language. Okay, DS, and that's enough for today's session, my dear. Bye bye, take care, see you. I'm your Subbu. Yes, you can speak English, and you please subscribe our channel, comment our channel, share our channel, and don't forget to press the bell icon. Bye bye, take care, have a great day.